హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. థంబ్నెయిల్ చూసే ఉంటారు. చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది ఒకసారి కామెంట్ చేయండి. నిజంగా జీవిత సమాజంలో మానవత్వం ఎట్టుపోతుందనే విధంగా ఈ సంఘటన అయితే ఉంది. కరీంనగర్లోని రామడుగుకు చెందిన నరేష్ అండ్ వెంకటేష్ ఇద్దరు అన్న తమ్ముళ్ళు. వీళ్ళిద్దరి కథ వింటే నిజంగా మీకు అందరికీ కూడా ఒక షాక్ అనిపిస్తుంది. అదేవిధంగా హ్యూమన్ వాల్యూస్ ఎక్కడికి పోతున్నాయి, డబ్బు ఆశతో సొంత అన్ననే చంపిన ఈ ఘటన నిజంగా అందరినీ షాక్ గురి చేసింది. ఈ కేసు వివరాలు వెల్లడిస్తూ కరీంనగర్ కమిషనర్ గౌస్ కూడా చాలా ఆశ్చర్యాన్ని అండ్ దురదృష్టాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. అతనే ఒక రకంగా షాక్ గురయ్యాడు. పోలీసులందరూ కూడా షాక్ గురయ్యారు. ఇక్కడ నరేష్ అనే వ్యక్తి టిప్పర్స్ అండ్ కార్లను రెంట్కి ఇచ్చుకుంటూ లైఫ్ను సాగిస్తూ ఉన్నాడు. దాంట్లో వచ్చిన డబ్బుని ఏం చేస్తున్నాడు, అతి ఆశతో డబ్బు సంపాదించాలి, జీవితాన్ని ఎంజాయ్ చేయాలనే ఒక్క ఆశతో ఆన్లైన్ గేమ్స్ యొక్క బానిసాయి మొత్తం. అంతేకాకుండా ట్రేడింగ్లో కూడా, ఈ స్టాక్ మార్కెట్లో కూడా అమౌంట్ ఇన్వెస్ట్ చేసి సంపాదించిన డబ్బునంతా కూడా అక్కడ ఖర్చు చేయడం జరిగింది. సో దాదాపుగా 1.5 కోటి వరకు బంధువుల దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర, అందరి దగ్గర కూడా అప్పుగా తీసుకోవడం జరిగింది అంత అమౌంట్ను. అయితే అందరూ ప్రెజర్ చేస్తూ ఉంటే ఎలా దీన్ని తీర్చాలని కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉండేవాడు. అయితే వాళ్ళ ఫ్రెండ్ అతన్ని ఎక్కువగా ప్రెజరైజ్ చేస్తూ ఉంటే అతను 7 lakhs ఇవ్వాలంట అతనికి. సో అతను ఎక్కువగా అమౌంట్ ఇస్తావా లేదా అని ప్రెజరైజ్ చేస్తూ ఉన్నాడు. సో ఇంతలో నరేష్ ఈ అప్పుని ఎలాగైనా తీర్చాలి, అంతేకాకుండా ఇక లైఫ్ లాంగ్ నేను హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్ చేసుకుంటూ, సో ఇందుకు ఏం చేయాలని ఒక ఆలోచనతో ఒక ప్రణాళిక వేశాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళన్న పేరు వెంకటేష్. ఆయన అన్మ్యారీడ్. ఎందుకంటే అతను మందబుద్ధి, అంటే అంత తెలివి లేదు, సొంతంగా ఆలోచించలేడు, ఎవరైనా చెప్తే ఆ పనులు చేయగలడు. సో వాళ్ళ అన్న పైన ఈ కన్నింగ్ నరేష్ అనేవాడు స్కెచ్ వేయడం జరిగింది. వాళ్ళన్న పైన ఇన్సూరెన్స్ పాలసీలు చేయించి కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అన్నని చంపేస్తే ఆ డబ్బులంతా తనకు వస్తుంది. అండ్ ఆ డబ్బులతో తనకున్న అప్పులను తీర్చుకొని మిగిలిన డబ్బుతో లైఫ్ని లీడ్ చేయాలని అనుకున్నాడు. సో దాంతో ఏం చేశాడు, వెంటనే ప్రణాళికలను అమలు చేయడం జరిగింది. దాదాపుగా 9 ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి 4.5 crores వర్త్ ఉండే ఇన్సూరెన్స్ పాలసీస్ని వాళ్ళన్న పైన చేయించడం జరిగింది. వాళ్ళన్న పైన చేయించిన ఒక 2 monthsకే ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ రాకేష్ ఇతన్ని ఫోర్స్ చేస్తున్నాడు, నేను ఇచ్చిన డబ్బులు చాలా రోజులైంది, 7 lakh ఇవ్వమని. సో అందువల్ల ఏం చేయడం జరిగింది, ఆ రాకేష్తో ఈ నరేష్ తన ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన పైన ఇలా 4.5 crores ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకున్నాను, ఒకవేళ మా అన్నను చంపే ప్రణాళికలో నువ్వు నాకు హెల్ప్ చేస్తే నీకు 7 lakh తోడుగా 13 lakhs అమౌంట్ నీకు ఇస్తాను. సో నువ్వు హ్యాపీ అవ్వచ్చు, నేను లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు అని అనుకోవడం జరిగింది. వీళ్ళిద్దరూ మాట్లాడి వాళ్ళ ఇతనితో ఆల్రెడీ ట్రిప్పర్స్ ఉన్నాయి కదా నరేష్తో, సో ఆ డ్రైవర్తో కూడా మాట్లాడుకోవడం జరిగింది. నీకు 2 lakhs ఇస్తాము, ఈ కేసుని నీ పైన వేసుకోవాలి. సో నీ పైన వేసుకొని నేనే చేశానని చెప్తే దాంతో ప్రమాదవశాత్తు చనిపోయాడని చిత్రీకరించి మనం డబ్బులను తీసుకోవచ్చు ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి అని కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ప్లాన్లో భాగంగానే డ్రైవర్ నరేష్కు ఫోన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈవినింగ్ టైం, నైట్ టైం ఒక దగ్గర టిప్పర్ ఆగిపోయింది, రండి అని పిలవడం జరిగింది. దాంతో నరేష్ తన అన్న అయిన వెంకటేష్ను వీటన్నింటికీ సాక్ష్యం కావాలి కదా, అంటే ఇది యాదృచ్ఛికంగా జరిగింది, కావాలని ఎవరు ప్లాన్ చేయలేదని ప్రూవ్ చేయడానికి సాయి అని వాళ్ళ అల్లుని కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది స్పాట్కి. అక్కడ డ్రైవర్ అండ్ నరేష్ ఇద్దరు ప్లాన్లో ఏమంటే లారీని వెత్తడానికి జాకీని పెట్టాలి టైర్ల కింద. సో నరేష్ ఏం చేశాడు, వాళ్ళన్న వెంకటేష్కి చెప్పాడు, ఫ్రంట్ టైర్ కింద జాకీలు పెట్టు పడుకొని అని చెప్పడం జరిగింది. సో ఇంతలో నరేష్ టిప్పర్ ఎక్కి దాన్ని మూవ్ చేయడం జరిగింది.
సో మూవ్ చేయడంతో వెంకటేష్ అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. కింద ఉన్న వాళ్ళ అల్లుడు సాయి గట్టిగా అరుస్తా ఉన్నాడు, మామ టైర్ల కింద పడి ఇరుక్కున్నాడు అని చెప్పి. సో వెంటనే దిగినా కూడా ఉపయోగం లేదు, ఆల్రెడీ వెంకటేష్ చనిపోయాడు. సో ఛార్జ్ షీట్ అయిన తర్వాత మనం ఇన్సూరెన్స్ కంపెనీకి అప్లై చేసుకోవచ్చు ఈ డబ్బుల్ని క్లెయిమ్ చేయడానికి అని ముగ్గురు ప్లాన్ వేసుకోవడం జరిగింది. ఆ ప్లాన్ను కూడా ఒక వీడియోలో రికార్డ్ చేసుకోవడం జరిగింది. అంటే ఎవరైనా దొరికితే ముగ్గురు కూడా దొరికేలాగా ముందే ప్లాన్ కూడా చేసుకున్నారు. ఒకవేళ మనకు డబ్బులు వస్తే అందరూ పంచుకోవచ్చు, లేదంటే ముగ్గురు జైలుకి వెళ్ళే విధంగా కూడా వాళ్ళకు ముందుగానే అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అంత కన్నింగ్, అంత క్రూయల్ పీపుల్ వీళ్ళు. సో తర్వాత ఏం జరిగింది, అది పోలీస్ కేసుకు వెళ్ళడం జరిగింది. పోలీస్ కేసు దర్యాప్తులో భాగంగా డ్రైవర్ తన ఫోన్ను పిక్ చేయడం లేదు. సో వాళ్ళకి అనుమానం వచ్చి నరేష్ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్న తర్వాత అతని మొబైల్ చెక్ చేసే పోలీసులు అందులో ఈ వీడియో బయటపడింది. ఏది, రాకేష్, నరేష్ అండ్ డ్రైవర్ ముగ్గురు మాట్లాడుకొని ఒక ఒప్పందానికి వచ్చి ఆ మర్డర్కు ప్లాన్ వేసిన ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో చూసి కన్ఫర్మ్ చేసుకోవడం ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. మా అన్నను డబ్బుల కోసమే నేను చంపితే అది యాక్సిడెంట్గా నేను చిత్రీకరిస్తే నాకు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 4.5 crores డబ్బులు వస్తాయి, దాంతోపాటు ఎంజాయ్ చేయొచ్చు అని కూడా పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడం జరిగింది నరేష్. ఈ సమాజంలో దీని అంతటిని చూసి ఈ సమాజంలో ప్రజలు డబ్బుల కోసం మానవతా విలువలనే మర్చిపోతున్నారు. సొంత అన్ననే చంపాడంటే ఇక అర్థం చేసుకోండి హ్యుమానిటీకి వాల్యూ ఎక్కడైంది ఈ సమాజంలో. నిజంగా ఈ విషయం అనేది కరీంనగర్లో ఒక పెద్ద హాట్ టాపిక్ అయింది. సో ఇటువంటి వాళ్ళని ఏం చేయాలో కోర్టులు నిర్ణయిస్తాయి. డెఫినెట్గా వీళ్ళకు కఠిన శిక్ష అయితే పడుతుంది. అన్ని ప్రూఫ్లు కూడా చాలా కఠినంగా పకడ్బందీగా పోలీసులు సేకరించడం జరిగింది. డెఫినెట్లుగా వీళ్ళ ముగ్గురికి కూడా ఉరిశిక్ష పడే అవకాశం ఉందని కూడా పోలీస్ కమిషనర్ అనౌన్స్ చేయడం జరిగింది ప్రెస్ రిపోర్ట్లో.